లిక్కర్ స్కామ్ కేసు నిందితులు కోర్టుకు తరలించారు. విజయవాడ ఏసీబీ కోర్టుకు ఎంపీ మిథున్ రెడ్డిని తరలించారు. కోర్టుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ రెడ్డి ఇతర నిందితులంతా కూడా తరలించారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ముగిసింది. దీంతో నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. మరోవైపు ఇవాళ మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు చేపడుతుంది. లిక్కర్ స్కామ్ కేసు నిందితులను కోర్టుకు తరలిస్తున్నప్పటి దృశ్యాలను చూస్తున్నాము. విజయవాడ ఏసీబీ కోర్టుకు ఎంపీ మిథున్ రెడ్డిని తరలించారు. మిథున్ రెడ్డి ఒక 3-4 రోజుల బెయిల్పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. సో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడం కోసం మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ నిన్న ముగిసింది. తిరిగి ఆయన కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టుకు తరలించారు. కోర్టుకు మిథున్ రెడ్డి ఒక్కరే కాదు, ఈ కేసులో నిందితులుగా చెప్తా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ రెడ్డి ఇతర నిందితుల్ని తరలించారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ముగిసింది. దీంతో నిందితుల్ని కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. మరోవైపు ఇవాళ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్, సజ్జల శ్రీధర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టబోతోంది కోర్టు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఏం జరుగుతోంది అక్కడ? వ్యవహారంలో నిందితులకు సంబంధించినటువంటి రిమాండ్ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బెయిల్ పైన విడుదలైనటువంటి పైలా దిలీప్ కావచ్చు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందపల్లి మిగతా నేతలందరూ కూడా ప్రస్తుతం ఏసీబీ కోర్టు హాజరయ్యారు. ఇప్పటికే ఏపీ హైకోర్టులో వీరి బెయిల్ పిటిషన్కి సంబంధించి డిస్మిస్ చేయాలంటూ కూడా వారిపైన ఏసీబీ కోర్టు బెయిల్ ఆర్డర్స్ పైన స్టే విధించాలంటూ కూడా ఇప్పటికే సిట్ హైకోర్టును ఆశ్రయించింది. ఒకవైపు ఏసీబీ కోర్టులో వీరికి సంబంధించిన రిమాండ్కి సంబంధించినటువంటి అంశంలో హైకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో వీరి బెయిల్ పిటిషన్లు కూడా ప్రస్తుతం ఏసీబీ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతం ఎవరైతే జ్యుడిషియల్ కస్టడీలో రిమాండ్ ఖైదీలుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డి కావచ్చు, విజయవాడ జిల్లా జైల్లో ఉన్న రాజ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ చాణిక్య వీరిని మొత్తాన్ని కూడా ప్రస్తుతం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. మరికొద్దిసేపట్లోనే వీరి రిమాండ్కి సంబంధించి ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకోబోతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈరోజు మిథున్ రెడ్డికి సంబంధించి బెయిల్ పిటిషన్లపైన విచారణ జరగబోతోంది. అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించి కూడా బెయిల్ పిటిషన్లపైన విచారణ ఉంది. ఈ ఏసీబీ కోర్టు ఇప్పటికే వీరికి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. అలాగే బెయిల్ ఆర్డర్స్లో కొన్ని అంశాలకు సంబంధించి ఏసీబీ కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వెల్లడించినటువంటి అంశాలు కావచ్చు, వాటిపైన స్టే విధించాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఇప్పటికే బెయిల్ ఆర్డర్లోని కొన్ని అంశాలపైన స్టే విధించింది. ఏపీ హైకోర్టులో ఇప్పటికే వీరికి సంబంధించిన పిటిషన్లు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చే బుధవారం ఈ పిటిషన్ల పైన విచారణ ఏపీ హైకోర్టులో జరగబోతోంది. అయితే రిమాండ్కి సంబంధించి 2-3 రోజుల లోపల మాత్రమే పొడిగిస్తూ వస్తుంది కాబట్టి ఏసీబీ కోర్టు ఈ రోజు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లు పెండింగ్లో ఉన్న మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించి, అలాగే వీరికి సంబంధించిన రిమాండ్ పొడిగింపుకు సంబంధించి కూడా మరికొద్దిసేపట్లోనే ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకోబోతుంది. ఆల్ రైట్ వసంత్.